నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేసా. ఈరోజు నైవేద్యాలలో పార్ట్ 3గా హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేయాలో చూద్దాము. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని వరలక్ష్మి వ్రతానికి మాత్రమే కాదండి, వచ్చే వినాయక చవితికి కూడా నైవేద్యంగా చేయొచ్చు. అలాగే పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ లడ్డూలో మనం వేసే ప్రతి డ్రై ఫ్రూట్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయో, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా చేయాలో కూడా రెసిపీ చేస్తూనే తెలుసుకుందాము. ఈ సిరీస్లో పార్ట్ 1, 2 వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి నేను బాదం, జీడిపప్పు, డేట్స్, మక్కానా, మిక్స్డ్ సీడ్స్, వాల్నట్స్ తీసుకున్నాను. ఇవే డ్రై ఫ్రూట్స్ ఉండాలని ఏం కంగారు పడద్దు. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే పర్వాలేదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడయ్యాక 1 కప్పు ఇలా కట్ చేసిన బాదంని వేసుకుని లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోండి. బాదంలో విటమిన్ ఈ, హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మన స్కిన్, హెయిర్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. చూడండి, బాదం ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యాక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు కట్ చేసిన జీడిపప్పును వేసి లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. జీడిపప్పులో ప్రోటీన్స్, మెగ్నీషియం, కాపర్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బాడీకి ఎనర్జీని ఎక్కువగా ఇస్తుందన్నమాట. జీడిపప్పు కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యాక ప్లేట్లోకి వేసేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు వాల్నట్స్ని వేసి లో ఫ్లేమ్లో 1 నుండి 2 నిమిషాలు లైట్గా వేయించండి. వాల్నట్స్లో ఒమేగా 3 గుడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హార్ట్, బ్రెయిన్ హెల్తీగా ఉండడానికి మంచి పోషకాలు ఇస్తాయి. వాల్నట్స్ని ఎక్కువసేపు వేపితే చేదొస్తుంది కాబట్టి 1-2 నిమిషాలు వేపితే చాలు. తీసేసి ప్లేట్లో వేసుకుందాము. మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఏదైనా డ్రై ఫ్రూట్ గురించి మర్చిపోయినా సరే, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో లేకపోయినా సరే వెంటనే కామెంట్స్లో చెప్పేయండి. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు ఇదే గీలోకి 1 కప్పు వరకు మిక్స్డ్ సీడ్స్ వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి. నేను తీసుకున్న వాటిలో గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, నువ్వులు ఉన్నాయండి. ఈ సీడ్స్లో ఫైబర్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డ్రై ఫ్రూట్ లడ్డూల్లో వీటిని ఎక్కువగా వేస్తూ ఉంటారు. చూడండి, 2 నిమిషాలకి ఇలా చిటపటలాడిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో గీ లేదు కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ గీ, 1 కప్పు మక్కానా వేసి 2-3 నిమిషాలు లైట్గా వేయించుకుందాము. మక్కానాలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. మక్కానా కరకరలాడే వరకు వేయించండి, సరిపోతుంది. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈరోజు మలయాళం వర్డ్ వచ్చేసి ఆరోగ్యం, అంటే మన తెలుగులో కూడా ఆరోగ్యమేనండి. తర్వాత గీ లేకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ గీ వేసి 10 నుండి 15 కిస్మిస్లు వేసుకొని లో ఫ్లేమ్లోనే 30 నుంచి 40 సెకండ్ల వరకు లైట్గా వేయించండి. కిస్మిస్లలో ఐరన్, ఫైబరు, పొటాషియం లాంటి పోషకాలు ఎన్నో ఉంటాయండి. ఇవి స్వీట్నెస్తో పాటు బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తాయి. చూడండి, కిస్మిస్ వేయించేటప్పుడు ఇలా కొంచెం ఉబ్బి మెత్తగా అవుతాయి. అప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లోకి 1.5 కప్పులు, అంటే సుమారుగా 20 నుండి 25 గింజలు తీసిన ఖర్జూరాన్ని వేసుకుందాము. మీరు తీసుకునే ఖర్జూరాల స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఖర్జూరాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఖర్జూరాలు నేచురల్ స్వీట్నెస్తో పాటు ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఈ లడ్డూకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఖర్జూరమేనండి. లడ్డు చుట్టాలి అన్నా, లడ్డు మంచి స్వీట్గా ఉండాలి అన్నా సరే ఈ ఖర్జూరాలే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అందుకే మెత్తగా తియ్యగా ఉండే ఖర్జూరాలే తీసుకోండి, బాగుంటుంది. చూడండి, ఖర్జూరాలు ఇలా మెత్తగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన మక్కానా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ముందు వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో వేసేసుకుందాము. మక్కానా పౌడర్ వల్ల లడ్డూకి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు చల్లారిన ఖర్జూరాల్ని అదే మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్లా చేయండి.
గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది అస్సలు వేయొద్దండి. ఈ ఖర్జూరాలలో ఉండే తేమతోనే మంచి పేస్ట్ రెడీ అవుతుందన్నమాట. ఇలా ఖర్జూరాన్ని కూడా పేస్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఖర్జూరం పేస్ట్ను కూడా వేసి ఇలా చేత్తో ప్రతి డ్రై ఫ్రూట్ ఖర్జూరం పేస్ట్లో చక్కగా కలిసిపోయేలా మిక్స్ చేయండి. ఈ స్టెప్ ఎంత బాగా చేస్తే లడ్డూల్లో మనం వేసిన ప్రతి డ్రై ఫ్రూట్ ఈక్వల్గా కలుస్తుంది. అలాగే మనం తిన్న ప్రతి బైట్లో కూడా ఈ డ్రై ఫ్రూట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. తర్వాత ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో మనం లడ్డూలు చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా లడ్డూలు అయిపోతున్నాయో. నేను చెప్పిన ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్ లడ్డు రెడీ అవుతుంది. అలాగే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు లైట్గా వేయించాలి. అలాగే లడ్డు చుట్టేటప్పుడు పాలను కానీ వాటర్ని కానీ అస్సలు వేయకూడదు. వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే లడ్డూలు చేసుకోవాలి. ఇలా చేసిన లడ్డూల్ని ఎయిర్ టైట్ డబ్బాల్లో స్టోర్ చేయండి. ఇలా చేస్తే కనుక 2 నుండి 3 వారాల వరకు స్టోర్ ఉంటాయి. ఈ వీడియోని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.